వెళ్ళిరయా సెలవని అంటని కంట తడి దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. ఇంకా ఈరోజు నిమజ్జనాలు కదా, సో నేను కూడా ఖైరతాబాద్ దగ్గర వెళ్తే అటు నుంచి ఖైరతాబాద్ నుంచి చూసుకుంటూ ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళి ఫస్ట్ నిలబడతాను అనమాట. ఎందుకంటే ఈరోజు పెద్ద సాహసమే చేద్దాం అనుకున్నా. గదేంటంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం దగ్గరుండి చూద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. అందుకనే పొద్దునే ఇక బయలుదేరినాము ఇంటి దగ్గర నుంచి 9 గంటల వరకు. ముందుగా అయితే ముసాపేట్ వినాయకుడు దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాం. ఎందుకంటే ముసాపేట్ వినాయకుడు మా ఇంటికి దగ్గరనే కాబట్టి ఇక అక్కడ మొక్కేసి వెళ్తాం అనమాట. ఇక మీలో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటుంది అనమాట. ఇంకా ముందైతే ముసాపేట్ వినాయకుని దర్శనం చేసుకున్నాము. ఆల్రెడీ క్రేన్ పైనకి ఎక్కించి నిలబెట్టారు, స్టార్టింగ్లోనే వచ్చింది కదా. ఇక తర్వాత అటు నుంచి ఖైరతాబాద్ వరకు బస్కి వెళ్ళినాము. ఇక బండి తీసుకుపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుందని ఇక అక్కడ దిగేసి అటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే సీఎం సార్ పోతున్నాడు అనమాట. అందుకనే కొంచెం వీడియో తీసిన. తర్వాత హోంగార్డులు, అంబేద్కర్ స్టాచ్యూ, అక్కడ నుంచి వచ్చేసినాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి. ఇక్కడైతే డ్యాన్సులతో ధూమ్ధామ్ ఆడారు. ఇక నేను కూడా పోయి ఒక స్టెప్ వేద్దాం అనుకున్నా కానీ ఇక జర భయమైంది. ఎందుకంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఫుల్గా డ్యాన్సులు ఆడి 3 రోజులు జ్వరం వచ్చిందనమాట. అందుకే ఇక నేను వేయలేకపోయినా. ఇక దూరం నుంచే నేను మా చిన్నోడు ఏదో అట్లా చేతులు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినాం అనమాట. ఇక ఇక్కడంతా చూసుకొని కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడే నిలబడ్డాం అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ దొరకపోతే మళ్ళీ పెద్ద ఇబ్బంది. ఇక అందుకని ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ పోలీసులు బాగా గుర్రాల మీద రెడీగా ఉన్నారనమాట. ఇక్కడ నిమజ్జనంకి వచ్చి ఎవడన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసిండనుకో వానికి జింతాత్త చేద్దామని లాఠీలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక ఇక్కడైతే ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు బయలుదేరింది అనమాట. అయితే ఇంకా మేము ఆ నుంచి జంప్ అయిపోయినాం. ఫస్ట్ ముందుకు వెళ్ళినాం క్రేన్ దగ్గరికి. ఎక్కడికంటే ఈరోజు 4వ నెంబర్ క్రేన్ దగ్గర అయితే పెద్ద వినాయకుడి నిమజ్జనం కదా. ఇక అక్కడికి దొబ్బుకుంటూ పోయినాం. ఆడికైనా తిడుతూనే ఉన్నారు, ఎందుకమ్మా అంత తొందరగా పోతున్నావు, పిల్లలు ఉన్నారు కదంటే ఈరోజు పెద్ద సాహసం చేద్దామని పోతున్నా అని చెప్పి ముందుకు వచ్చేసిన. ఇక అక్కడ రాగానే భయమైంది, ఆయనతో ఏమన్నా తొక్కిసలాట అవుతుందా అని భయమైంది. అందుకనే కొంచెం దూరం నిలబడి ఇక జూమ్ చేసుకొని అయితే తీసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లో ఉన్నాయి, ఒక్కరు కూడా ఖాళీగా లేరు. చూసిర్రా ఒకసారి? అందుకనే అందరినీ ఒకసారి చూపిద్దామని వీడియో తీసిన. అందులో నేను కూడా ఫోనే పట్టుకున్నాను అన్నమాట ఆఖరికి. ఇక అంతే, ఇక ఎవరిని ఏమనలేము. ఎందుకంటే పెద్ద వినాయకుడు కదా, అందుకనే ప్రతి ఒక్కరు తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే దొబ్బులాట కానీ తొక్కిసలాట కానీ ఏం జరగలేదన్నమాట. ఎందుకంటే నేను పోయి మధ్యలో నిలబడ్డా, పిల్లలు ఉన్నారు కదా, అక్కడ కొంచెం భయమైంది. అందుకనే ఇక మేము నిలబడ్డ దగ్గర అయితే మంచిగానే ఉంది. అక్కడికైనా అనౌన్స్లు ఇస్తున్నారనమాట, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారని. ఇక నేను పర్సు పిల్లల్ని గట్టిగా పట్టుకొని అయితే ఆ మధ్యలో అయితే నిలబడ్డా. ఇంకా వినాయకుడిని క్రేన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు బాగా డ్యాన్సులు చేసిర్రు. ఇక తర్వాత గంట అయిందనమాట. మేము అక్కడే నిలబడి కాళ్ళు పోతున్నాయి. ఇక మొత్తానికైతే నిమజ్జనానికైతే కదిపిండ్రు అనమాట వినాయకుడిని. ఇక ఫుల్ ఒర్లిర్రు, ఒకటేసారి ముందుకు దొబ్బుకొచ్చిర్రు. అప్పుడు మస్తు భయం అయింది. కానీ ఆ వినాయకుడు దయ వల్ల ఎవ్వరికి ఏం కాలేదు, అంత మంచిగా జరిగింది. ఇక మొత్తానికైతే క్రేన్ నుంచి ఇక మెల్లగా తీసుకొని పోతున్నారు. గట్టిగా ఒర్లిర్రు. ఇక ఆ ఒర్లేసరికి కొంచెం మా పిల్లలు భయపడ్డారు అనమాట. అంటే ఎప్పుడు మేము ఇంత దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక మొత్తానికి గంగమ్మ ఒడికి అయితే చేరిందనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం వినాయక. అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. వచ్చే సంవత్సరం వరకు నా యూట్యూబ్ కూడా సక్సెస్ కావాలి. ఇక నేను అక్కడి నుంచి అయితే మెల్లగా బయలుదేరినా అనమాట. ఇక వచ్చే దారిలో అయితే ఈ బుడ్డ బొమ్మలు మస్తు అనిపించినాయి, అందుకనే అవి వీడియోలు తీసుకొని వచ్చిన. ఇక ముందుకు వస్తుంటే గాంధీజీ కనిపించింది అనమాట. ఇక కొంచెం గాంధీ గారికి జ్యూస్ పోసి కొంచెం డబ్బులు ఇచ్చి ఇక మా పిల్లలు ఒక ఫోటో దిగుతుంటే పక్కన నిలబెట్టి ఒక ఫోటోలు దింపుకొని వచ్చిన. మా చిన్నోడైతే బొమ్మ అనుకొని చేయబట్టి ముడుతుండనమాట, కానీ తెలియదు కదా. అందుకనే ఇక ఇద్దరు నిలబెట్టి ఒక ఫోటో దిగేసి వచ్చినాము. నేను హైదరాబాద్లో ఉండబట్టి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏంటిది హైమాక్స్ ప్రసాద్ థియేటర్ అంట, దాన్ని ఇప్పటి వరకు చూడలేదు. అందుకని ఈరోజు మా ఆయనను గట్టిగా పట్టుకొని అటు నుంచి వెళ్దాము, అది చూపి నాకు అని చెప్పి ఇక చూసుకొని మరీ వీడియో తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళడానికే ఉండదు, ఇల్లు వాకిలే అన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఇంకో గాంధీ గారు ఉన్నారు.
తిరిగి తిరిగి ముఖాలు వాడిపోతున్నాయి. ఇప్పుడు సచివాలయం దగ్గర పోయి చూసేసి వస్తాం. ఇన్ని రోజులైంది హైదరాబాద్లో ఉండి ఇప్పటివరకు పోలేదు. ఇప్పుడే నిమజ్జనంకి వచ్చినాం కదా, అందుకనే ఏంటిది అంబేద్కర్ విగ్రహం అట్లే ముందుకు పోయి సచివాలయం చూసి ఇంటికైతే పోతాం. ఇక ఇండియన్ గవర్నమెంట్ బిట్టు లోపల బాటిల్ ఉంది, బుల్లెట్ ఉంది అనుకున్నా. ప్రగతి ఇవన్నీ ఎప్పుడు రాలే. ఏంటివా ఇవన్నీ అసలు? నిషేధ స్థలం. నడిచి 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 కాళ్ళు పోతున్నాయి మాకైతే. పోలీసులు సచివాలయం చూసుడేందో కానీ సాగుకు వస్తాను. ఇక మొత్తానికైతే సచివాలయం దగ్గరికి వచ్చేసినాము. ఫస్ట్ ఇది చూసి తాజ్మహల్ లాగా ఉంది అనుకుని తాజ్మహల్ అన్నట్టు ఫీల్ అయిపోయినా నేను. ఇక మళ్ళీ తాజ్మహల్ కోతమో పోమో సేమ్ ఇది కొంచెం అట్లనే ఉంది కదా, కానీ మస్తు గట్టిర్రు అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ కొంతమంది ప్రయోగాలు చేసిర్రు అన్నమాట వీడియోలతోని. ఇక అందుకని నేను మా చిన్నని తీసుకుపోయి నేను కూడా ఏదైనా ప్రయోగం చేద్దామని అనుకున్నా. కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక అడి నుంచి సప్పుడు చేయకుండా వెళ్ళిపోయినాం అనమాట. ఎక్కడికి అమరుల వీరుల స్తూపం అంటారు కదా, అక్కడికి పోయిన. పేరు కూడా పలకడానికి వస్తలేరా నాయన. తర్వాత ఇక ఏంటిది సచివాలయం లోపలికి పోనిస్తలేరు. అందుకనే మేము బయట నిలబడి అవి ఉంటాయి కదా స్తంభాల మధ్యలల్లో చేతులు పెట్టి వీడియోలు తీసినాం అన్నమాట. మొత్తానికైతే సచివాలయాన్ని చూడడానికి ఈరోజు అయిపోయింది. ఇగో వెనకాల ఉన్నాయి కదా స్తంభాలు, ఆ మధ్యలో చెయ్యి ఇట్లా పెట్టి అట్లా వీడియో తీసుకొని వచ్చినాం. ఏం చేస్తాం మరి, అక్కడ లోపలికి మోనిస్తలేరు. అది చూస్తేనేమో పానం కొట్టుకుంటుంది, దాన్ని వీడియో తీయాలని. ఇక అందుకనే ఇక తీసేసుకొని అక్కడ కొద్దిసేపు నిలబడి, ఆయన జనాలు ఎట్లున్నారంటే ఒకరిని పంపిస్తే నలుగురు వెనకాల ఉరుకుతొస్తారు. ఇక పంపించకపోవడమే మంచిదని ఇక మొత్తానికి అన్నీ తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయింది కాబట్టి ఇంకా మిగతా వినాయకులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక అంతసేపు మేము అక్కడ ఉండలేమని ఇక ఫుల్గా ఆకలి అవుతుంది మాకు కూడా, పిల్లలు బాగా అలసిపోయారని ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరినాం అనమాట. మేము మొత్తానికి అయితే ఆటో బుక్ చేసుకొని. ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ నిమజ్జనం వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం చూడడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.